ఈ వ్యక్తే. ఏలియా జీవితాలు అద్భుతాలు జరిగాయి, యెహోషువ జీవితాల్లో అద్భుతాలు జరిగాయి. కారణం ఒకటి, వారు చేసింది కేవలము ప్రార్థనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ప్రార్థన ఎన్నో విజయాలను సమకూర్చిందంటే యెహోషువకు. ఆ ప్రార్థన ఎన్నో విజయాలను చేయించగలిగింది ఏలియాకు. ఆ ప్రార్థన ఎన్నో శత్రువులను ఓడించగలిగాడు దావీదు. అలాంటి ప్రార్థన మనము చేయగలిగితే మనము జయం పొందుకోమా? మన ప్రార్థన అడుక్కో బుడ్డుకో సాంబార్ బుడ్డు అంతే. దేవా ఈ రాత్రి అంతా కాచే, ఉదయం లేచాను నీ కృపతో నన్ను నింపే. ఇంకొక ఆవిడేమో దెమ్మరించిన ఆయన దెమ్మరించిన ఆయన దెమ్మరించిన ఆయన కొమ్మరించిన ఆయన కొమ్మరించిన ఆయన దెమ్మరించిన ఆయన. మోపైన వర్షం వస్తుందట. మరి ఏ స్త్రీకి రాలిన ఆలోచన ఆ ఎమ్మకు వచ్చింది. కుళాయి నీళ్ళతో అన్నం వండాను, కాలువ నీళ్ళతో అన్నం వండేశాను, పైపు నీళ్ళతో వండాను, బోరింగ్ నీళ్ళతో వండి మా ఆయనకి ఎట్టాను. ఈసారి వర్షం నీళ్ళతో అన్నం వండి పెట్టాలనుకుందంట ఆవిడల్లా ఆయనకి. దేవునికి స్తోత్రం కలుగునుగా. చాలా వర్షం వస్తుందట. గబగబా వెళ్ళిపోయి బింది అక్కడ పెడేసింది డాబా పైన. ఈ నీళ్ళతో ఎలాగైనా మా ఆయనకి అన్నం వండెట్టాలి, స్పెషల్ అని చెప్పాలి, అవాక్ చేయాలనుకుందట. డాబా పై గట్టుకెళ్ళి పెట్టింది. ఒక పూటంతా వర్షం కురిచింది. సాయంత్రం వెళ్ళి నీళ్లు చూసే సమయానికి అందులో ఒక చుక్క లేదట. అయ్యో, చాలా వర్షం వచ్చిందే, బిందంతా నిండిపోయి పొర్లిపోయి ఉంటుంది అనుకున్నదే. కానీ చూసే సమయానికి అందులో చుక్క లేదట. కారణం ఏంటి? కారణం ఏంటంటారు అమ్మా? మీకు బాగా కనిపెట్టేస్తారు మీరు. ఎలాంటి చిల్లడిపోవటం కాదు, బిందామి తిరగేసి ఎట్టింది. బింది దబ్బిడించేసి వెళ్తే ఎన్ని రోజులు వర్షం కురిస్తే మాత్రం బింది నిండుతుందా? అయమ్మ నీళ్ళు కావాలంటే ఇలా తెరిచి మూత తీసెట్టాలి, నీళ్లు పడుదును. కానీ ఆమె బిందెట్టింది కానీ దబ్బిడించేసి వెళ్ళిపోయింది. ఇంక నీళ్ళేం పడతాయి? దేవునికి స్తోత్రం కలుగునుగా. అలాగే మన బ్రతుకులో ఏదో వస్తున్నాం వెళ్ళిపోతున్నాం కానీ కార్యాలు చూడాలి, పొందుకోవాలి, విజయాలంటే మన బ్రతుకులో ప్రార్థన అనే ఆయుధం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎన్ని